గుంటూరు కమిషనర్గా పెళ్లి శ్రీనివాసులు పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో గుంటూరు కార్పొరేషన్కు కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉందని, తన హయాంలో జీఎంసీకి అధిక రెవెన్యూ తెచ్చిపెట్టినట్లు చెప్పారు. ఇక నగర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రతినిధులను, అధికారులను కలుపుకొని వెళ్తానని తెలిపారు. గుంటూరులో చాలామంది తెలుసు, నేను గతంలో ఇక్కడ అడిషనల్ కమిషనర్గా చేస్తూ కొంతకాలం ఫుల్ ఆర్ట్స్ ఇన్ఛార్జ్ కమిషనర్ కూడా చేయటం జరిగింది. అంటే నగరాన్ని గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వీళ్ళందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అట్లనే నగర ప్రజలతో కూడా, ముఖ్యంగా ప్రముఖులు, నగరాభివృద్ధిని కాంక్షించేటటువంటి వీళ్ళందరితో కూడా నాకు అనుబంధం ఉంది. సో రాబోయే రోజుల్లో మరి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సహకారం, అట్లాగే ప్రజల సహకారం, అట్లాగే నగరపాలక సంస్థ ఉద్యోగుల యొక్క సహకారం అన్నీ తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్, ముఖ్యంగా సిటిజన్స్ యాక్టర్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం, అట్లనే క్విక్ డిస్పోజల్ ఉండటం, ఆ విషయంలో శ్రద్ధ చూపడం జరుగుతుంది. అదే మాదిరి మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ కమిషనర్గా పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం. శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా